యేసే పరిష్కారము అనుదిన బైబుల్ టెలివిజన్ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి సర్వశ్రేష్ఠ నామమున వందనాలు. ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, నేటి దినము పాస్టర్ కె శ్యామ్ సాగర్ గారి ద్వారా కీర్తనల గ్రంథమును ధ్యానం చేసుకుందాము. మీరందరూ బైబుల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే పాస్టర్ కె శ్యామ్ సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ ఘన నామమునకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఈ రాత్రికాల సమయంలో మీ ప్రియబిడలు మా ప్రేక్షకులు ఎంతో ఆశతో ఆసక్తితో వాక్య ధ్యానం కొరకు ఎదురు చూస్తున్నారు. వీరిని దీవించమని ప్రార్థిస్తున్నా. ఈ దినమంతా మమ్మలను కాపాడి సంరక్షించి ఈ రాత్రికాలం మీ లేఖన భాగములను ధ్యానించుకుంటానికి ఇచ్చిన కృపకై కృతజ్ఞతలు చెల్లిస్తున్నా. మీ లేఖనములలో నుండి మీ సత్యములు గ్రహించుటకు, మా ఆధ్యాత్మిక జీవితాలను వృద్ధి చేసుకున్నటకు, దినదినాభివృద్ధి చెందుటకును కృపదాయి చేయమని ప్రార్థన చేస్తున్నా. ఘనత మహిమా ప్రభావాలు మీకు సమర్పించుకుంటూ యేసుక్రీస్తు ప్రభు పేరిట అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరిచి కీర్తనల గ్రంథం 19వ సంకీర్తన మీ ముందుంచుకోవాలని నేను మనవి చేస్తున్నా. ఈ 19వ సంకీర్తన గత రాత్రికాలం 8 వచనాలు ధ్యానం చేశా. 9వ వచనం నుండి ఈ రాత్రికాలపు వాక్య ధ్యానంలో చూద్దాం. యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. భయము అనే పదం ఒకసారి మనం ఆలోచన చేయాలి. భయము అనే పదం పాజిటివ్గా, నెగిటివ్గా మనం ఆలోచన చేయవచ్చు. భయం అనేటువంటిది దేవుని యొక్క జ్ఞానమును, దేవుని యొక్క పరిశుద్ధతను, దేవుని యొక్క ప్రేమను జ్ఞప్తికి తెచ్చుకొని ఆయన చెంతకు చేరుటకు యోగ్యత లేని మనం ఆయన చెంతకు చేరుటకు యోగ్యత కల్పించబడ్డామని గుర్తెరిగి ఆయన నుండి మరి దూరం కావటం వలన కలిగే నష్టం తెలిసిన వారముగా ఆయన గుణలక్షణాలకు వ్యతిరేకమైనటువంటి జీవితాన్ని కలిగి ఉండటానికి భయపడాలి. ఇది మనం ఆలోచన చేస్తున్నప్పుడు పాజిటివ్గా తీసుకుందాం. భయం కలిగి ఉండాలి దేవుని పట్ల. అయితే ఆ భయం మనకు పవిత్రమైనదిగా కనబడుతుంది. దేవుని యందు ఉన్నటువంటి భయం పరిశుద్ధతలోనికి నడిపిస్తుంది. పాపమును త్యజించేట్టు, అసహించుకునేట్టు చేస్తుంది. దేవుడు అంటే భయం లేకపోతే ఆయన ఎదుట నిలబడటానికి సైతం యోగ్యత లేని వారంగా తయారవుతాం. కనుక వాక్యం చెబుతోంది అదే, యెహోవా యందైన భయం పవిత్రమైంది. దేవుని బిడ్డలు పాపము చేయుటకు భయపడతారు. ఎందుకని? పాపం అంటే భయం వేసా? పాపము వలన కలిగేటువంటి పరిస్థితులు అంటే భయము వేసా? కాదు. దేవుని బిడ్డలము గనుక పాపము చేయకూడదు అని భయపడతాం. ఖచ్చితమైనటువంటిది. కనుక పవిత్రతలోనికి ఆయన నామమునందలి భయము మనలను నడిపిస్తుంది. ఈ రాత్రి కాలం దేవుడంటే మీరు భయపడుతున్నారా? ఆయన పరిశుద్ధత మనకిచ్చినప్పుడు భయముతో, వణుకుతో దానిని కొనసాగించుకుంటానికి మనం సిద్ధపడుతున్నామా? ప్రభువు ఇచ్చిన రక్షణ అతి విలువైనటువంటిది.
దానిని కొనసాగించుకున్నట్టులో భయం ఉందా? ప్రియమైన దేవుని బిడ్డలారా, భయము పవిత్రతలోనికి నడిపిస్తుంది. భయము లేని స్థితి పరిశుద్ధత నుండి తొలగిపోయేట్టు చేస్తుంది. పాపమును ఆహ్వానించుకునేటట్టుగా చేస్తుంది. యెహోవా యందైన భయము పవిత్రమైనది మాత్రమే కాదు, నిత్యము నిలిచేటువంటిది. నిత్యము నిలిచేటువంటిది అది. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తి కూడా నిత్యం నిలుస్తాడు. నిత్యము నిలుచుట అనే పదం ఇటర్నల్ లైఫ్ను జ్ఞాపకం చేస్తుంది. స్టాండ్స్ ఫర్ ఎవర్, లివ్స్ ఫర్ ఎవర్, స్టేస్ టుగెదర్ ఫర్ ఎవర్. దేవునితో సావాసంలో ఎలవేళలా ఉండేట్లు చేస్తుంది. దేవునితో నివసించేట్టుగా చేస్తుంది. దేవుని యందు భయం మనకు ఆశీర్వాదకరం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువుకు భయపడుతున్నారా? దేవుని నామమునకు భయపడుతున్నారా? పరిశుద్ధత కలుగుంటానికి కొరకు ఆశించి భయపడుతూ జీవితం ముందుకు కొనసాగిస్తున్నారా? పరిశీలన చేసుకోవాలి. అవి బంగారు కంటెను. యెహోవా యందైన భయము, యెహోవా యొక్క న్యాయ విధులు సత్యమైనవి, అవి కేవలం న్యాయమైనవి. అవి కేవలం న్యాయమైనవి. దేవుని యొక్క శాసనం, దేవుని యొక్క న్యాయ విధి ఎటువంటిదంటే న్యాయమైనటువంటిది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువు మనకిచ్చినటువంటి లేఖన భాగం న్యాయమైనటువంటిది. ఈ రాత్రి కాలంలో దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తున్నటువంటి మీరు ఆయన న్యాయ విధులలో ఉన్నటువంటి న్యాయాన్ని అర్థం చేసుకుంటున్నారా? దేవుని యొక్క వాక్యం సామాజిక న్యాయం పట్ల ఒక ప్రత్యేకమైన దృక్పథాన్ని వెలువరుస్తూ ఉంది. అందులో ఏ సందేహం లేదు. దేవుని యొక్క వాక్యం సమాజంలో వ్యక్తిగతంగా, కుటుంబపరంగా న్యాయంగా ఉండటానికి వీలైనటువంటి విధులను ఏర్పరిచింది. ధర్మశాస్త్రము మరియు కొత్త నిబంధనలో వ్రాయబడినటువంటి పత్రికలు మీరు చదవండి. ఎంత గొప్ప సందేశాలు అందులో ఉన్నాయో. క్రీస్తు బిడ్డలంగా జీవించడానికి అనుకూలమైనటువంటి ప్రతి విధమైనటువంటి సందేశం, హెచ్చరిక అందులో కనిపిస్తుంది. న్యాయమైనటువంటి న్యాయ విధులను దేవుడు కలిగి ఉన్నాడు. వాటిని మనకు మన క్షేమాభివృద్ధి కొరకే ఇచ్చాడు. చాలామంది అనుకుంటారు దేవుని యొక్క న్యాయ విధులే లేకపోతే బాగుంటుంది కదా. దేవుని యొక్క న్యాయ విధులు లేకపోతే నీవు నిమిషం కూడా భూమి మీద బ్రతకలేవు. పాపము యొక్క పర్యవసానం అంత భయంకరంగా ఉంటుంది. కనుక పాపం అంటే ఏమిటో తెలియచేసి దాని శిక్ష ఏంటో తెలియచేసేటట్లుగా న్యాయ విధులు ఫ్రేమ్ చేయబడతాయి. ఇది పాపము, ఇది తప్పు అని కనుగొనబడినప్పుడు దీనికి శిక్ష ఉంది అని చెప్పటం కూడా న్యాయ విధులలో భాగమే. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఐపీసీలో అనేక సెక్షన్స్ చూస్తాం. ఈ సెక్షన్స్ నిర్మాణం చేసినప్పుడు వైలేట్ చేసిన వారికి, అతిక్రమించిన వారికి వచ్చే శిక్షను కూడా అందులో ఖరారు చేసి చెప్పటం గుర్తించాలి. న్యాయ విధులు న్యాయమైనటువంటివిగా మనకు కనిపిస్తాయి. దేవుని యొక్క భయము, దేవుని యందలి భయము, దేవుని యొక్క న్యాయ విధులు బంగారము కంటే ఎక్కువగా కోరదగినవి. బంగారము కంటే ఎక్కువగా కోరదగినవి. మేలిమి బంగారు కంటే, విస్తారమైన మేలిమి బంగారము కంటే ఎక్కువగా కోరదగినవి. బంగారం ఈ దినాల్లో చాలా ఖరీదైపోయింది కదండి. మనం ఆభరణాల కొరకు వాడేటువంటి బంగారం 22 CT వాడుతాం. ఆభరణాల కొరకు వాడే బంగారం 22 క్యారెట్స్.
అయితే ప్యూర్ గోల్డ్ 24 క్యారెట్స్. ఈ మేలిమి బంగారము కంటే కూడా కోరదగినటువంటిదిగా దేవుని యొక్క వాక్యాన్ని గురించి మాట్లాడుతున్నాడు భక్తుడు. దేవుని యొక్క వాక్యాన్ని అంతగా ఎందుకు కోరుతున్నాడంటే దాని విలువ ఎరిగిన వాడుగా కోరుతున్నాడు. రెండింటి యొక్క విలువను బేరీజు వేసుకుంటూ వాటిలో శ్రేష్టతను ఎరిగినటువంటి వాడు గనుక మానవులు అత్యధికంగా అపేక్షించేటువంటి మేలిమి బంగారు కంటే జీవితానికి ఉపయోగపడేటువంటివిగా దేవుని యొక్క న్యాయ విధులను కోరుకొనమని భక్తుడు చెప్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నటువంటి మీరు దేనిని కోరుతున్నారు? సాధారణంగా మహిళలు బంగారం అంటే చాలా ప్రియత్వాన్ని కనపరుస్తారు. దానిని సంపాదించుకోవటం పట్ల ఆఖరికి ఒక చిన్నంతోటైనా ఏదో ఒక ఆభరణం చేయించుకోవాలనే ఆశ కనిపిస్తుంది సోదరీలలో. అంటే దాని పట్ల ఉన్న అపేక్ష గుర్తెరిగిన వాడు మాట్లాడుతున్నా. అంతకంటే ఉన్నతమైనటువంటి అపేక్ష కలిగి ఉండవలసినదిగా దేవుని వాక్యానికి విలువనివ్వాల్సిందిగా మాట్లాడతాడు. ఎందుకంటే దాని వలన కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి. దాని వలన గొప్ప ప్రయోజనాలు ఉన్నాయి. అవి కింద వచనాల్లో చెప్పాడు. మరొక మాట జ్ఞాపకం చేసిన తరువాత ఈ ప్రయోజనాలు ఏంటో నేను మీకు వివరిస్తాను. తేనె కంటెను జుంటు తేనె ధారల కంటెను మధురమైనవిగా ఇవి చెప్పబడ్డాయి. తేనె కంటెను జుంటు తేనె ధారల కంటెను మధురమైనవిగా చెప్పబడ్డాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, తేనె కంటే జుంటె తేనె ధారల కంటే, తేనె అన్నాడు, మరలా జుంటు తేనె ధారలు అని అన్నాడు. దేవుని యొక్క వాక్యాన్ని మనం పరిశీలన చేస్తున్నప్పుడు ఈ ప్రత్యేకమైన తేనెను గూర్చి కొన్ని విషయాలు మనం గమనం చేసినప్పుడు, ఈ మధ్య కాలంలో పంచదార పానకంతో తేనె తయారు చేసి అమ్ముతున్నటువంటి వారు అనేక మంది తయారవుతున్నారు. తేనె తుట్టెలను పాకంలో నానబెట్టి తీసి ఆ వగరం వచ్చేట్టుగా చేసి డూప్లికేట్ తేనె తయారు చేస్తున్నారు. కానీ ఒరిజినల్ తేనె డాబర్ హనీ తీసుకోండి, గిరిజన్ హనీ తీసుకోండి, దానికి ఉన్నటువంటి క్వాలిటీస్ను మనం చూస్తున్నప్పుడు అది అగ్ని చేత కూడా పరీక్షించబడే అవకాశం కనిపిస్తుంది. అలాగే దాని యొక్క రుచి చాలా ప్రత్యేకమైనటువంటిగా ఉంటుంది. అది కేవలం అడవి ప్రాంతాల్లో ఒక ప్రత్యేకమైన ఆహారంగా అది వినియోగించబడుతుంది. అంతేకాకుండా దాని షుగర్ పేషెంట్స్ కూడా స్వీకరించగలిగేటటువంటి మధురమైనటువంటి పదార్థంగా దాన్ని వర్ణిస్తారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని జుంటు తేనె ధారలతో పోలుస్తున్నారు. మా సోదరుడు ఒక పుస్తకాన్ని ప్రచురం చేశా. జుంటు తేనె ధారాలు అని ఒక ఆధ్యాత్మిక పుస్తకం రేపటి దినం విడుదల కాబోతోంది తాడేపల్లిగూడెంలో. ఒక దైవజనుని యొక్క జీవితంలో దేవుని యొక్క వాక్యమును ఆయన అనుభవంలో జుంటు తేనె ధారగా ఆయన భావించి వర్ణించిన విధానమును ఆశ్చర్యంగా మేము గ్రహించగలిగా. మన ప్రింటింగ్ ప్రెస్లో దాన్ని ముద్రించగలిగా. దేవుని యొక్క వాక్యం జుంటు తేనె ధార వంటిది, నిజమే. దాని యొక్క అద్భుతమైనటువంటి రుచికి అలవాటు పడినటువంటి వారు, అత్యధికమైన ఆరోగ్యాన్ని పొందినటువంటి వారిని మనం చూడగలుగుతాం ఈ దినాలలో. ప్రతి ఉదయం కొంచెం తేనె తాగండి అని చెప్పి వైద్యులు సైతం చెప్తున్నారు. ప్రతి ఉదయం వాక్యం చదవండి అని ప్రతి పాస్టర్ గారు చెప్తారు తమ సంఘంలోనూ. కనుక దేవుని యొక్క వాక్యం జుంటు తేనె ధారలతో పోల్చి మాట్లాడబడుతోంది. వాటి వలన నీ సేవకుడు హెచ్చరికనందును, వాటిని గైకొనుట వలన గొప్ప లాభము కలుగును. రెండు విషయాలు ఇక్కడ రాస్తూ వచ్చాడు. ఒకటి లాభం కలుగుతుంది, రెండవది హెచ్చరిక కలుగుతుంది. హెచ్చరిక నిజమైన లాభం. హెచ్చరిక ప్రమాదం నుండి తప్పిస్తుంది. చూడండి, మనం ఈ మధ్య కాలంలో ఎక్కువగా తుఫాను
పరిస్థితులకు గురవుతూ వచ్చాం. ప్రతి తుఫాను సమయంలో కూడా వాతావరణ కేంద్రం వారు తుఫాను హెచ్చరికలు ఇస్తున్నప్పుడు జాలరులకు హెచ్చరికలు ఇచ్చి వారు ప్రమాదం బారిన పడకుండా వేటకు వెళ్ళి వెనకకు తిరిగి రాలేని పరిస్థితుల్లో చిక్కుకోకుండా వారిని హెచ్చరిక చేస్తారు. హెచ్చరిక ప్రాణాన్ని కాపాడుతుంది. హెచ్చరిక ప్రాణాన్ని కాపాడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం ప్రాణాలు కాపాడుతుంది. దేవుని యొక్క వాక్యాన్ని వైలేట్ చేసేవాళ్ళు, తిరస్కరించేవారు ప్రాణం పోగొట్టుకుంటారు. భౌతికపరమైన విషయంలో, ఆధ్యాత్మికపరమైన విషయంలో కూడా ఇది వాస్తవంగా జరుగుతుంది అనేక పర్యాయాలు. కాబట్టి దేవుని యొక్క వాక్యం మనకు సెలవిచ్చేది ఏమిటంటే, సేవకుడుకు ఇది గొప్ప లాభసాధకం. దేవుని యొక్క వాక్యం నేర్చుకుంటూ ఉంటే, అనుభవిస్తూ ఉంటే, అనుసరిస్తూ ఉంటే ఒక సేవకుని యొక్క జీవితం చాలా ఉన్నత పరిస్థితులలోనికి ప్రమోట్ చేయబడుతుంది. నా మాట వింటున్నారా? ఒక సేవకుడు వాక్యం చొప్పున నడవటం ప్రారంభిస్తే దేవుడు ఆ సేవకుడిని హెచ్చించటం ప్రారంభిస్తాడు. పరిశుద్ధ లేఖనం జ్ఞాపకం చేస్తున్న సత్యం ఏమిటంటే, దేవుడు తన పిలుపును గుర్చి, తన ఆత్మ సంబంధమైన కృపావరములను గుర్చి ఎన్నడూ పశ్చాత్తాపపడేవాడు కాడు. దేవుని లోతుగా ఎరిగినటువంటి వాడు, దేవుని గురించి స్వానుభవంలో తెలుసుకున్నటువంటి వాడు లోకంలో దేవుని కొరకు బలమైన సాక్షిగా జీవిస్తాడు. కాబట్టి దేవుని కొరకు బలమైన సాక్షిగా జీవించడం ప్రారంభించిన వాడు దేవుని చేత హెచ్చించడం ప్రారంభించబడతాడు. దీన మనసు కలిగి బలమైన చేతి కింద మనం ప్రభువుతో సహవాసములుంటే ప్రభువే మనలను హెచ్చిస్తారు. దేవుడు హెచ్చించినటువంటి విధానాలు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో గొప్ప లాభసాధకాలుగా కనిపించాయి. 1 లేదా 2 ఉదాహరణలు మీ ముందుంచుతాను. చెరసాల పాలైనటువంటి వ్యక్తిగా యోసేపు భక్తుడిని గురించి మనం ఆదికాండం గ్రంథంలో చూస్తాం. అతడు వ్యభిచారం చేసే పరిస్థితి వచ్చినప్పుడు, శోధన వచ్చినప్పుడు, ఫతేఫరు భార్య అతనిని చెరచడానికి ప్రయత్నం చేస్తున్న పరిస్థితుల మధ్యలో అతడు పారిపోయాడు. దేవుని యొక్క వాక్యం ప్రకారం అతడు జీవించాడు. పాపం చేయకుండా పారిపోయాడు. అందుకే అతడు సింహాసనం మీదకి వెళ్ళిపోయాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పాపాన్ని అసహించుకుని త్యజించి విసర్జించి దేవుని యొక్క వాక్యం చొప్పున నడవటం గొప్ప లాభ సాధకం. దావీదు భక్తుడు చాలా చిన్ని కుటుంబం. అది సైన్యంలో మిలిటరీలో పనిచేసుకుంటున్నారు అన్నలు. తండ్రికి కొన్ని మందలు ఉన్నాయి అంతే. కానీ దావీదు చక్రవర్తి అయ్యాడు. కారణం దేవుని బాగుగా ఎరగటమే, దేవుని గుర్చి రోషం కలిగి జీవించటమే, దేవుని కొరకు ఆసక్తి కలిగి బ్రతకటమే అతని జీవితంలో అతనిని పైకి తీసుకొచ్చింది. వాక్యం చొప్పున నీ జీవితం ఎప్పుడు నడిపించడం నేర్చుకుంటావో నీ జీవితం హెచ్చించబడుతుంది, దీవించబడుతుంది, ఆశీర్వదించబడుతుంది. నీ శత్రువుల ఎదుట దేవుడు నిన్ను ఉన్నత కోటదుర్గంగా మార్చివేస్తాడు. కనుక ఈ సత్యాన్ని నువ్వు మరవవద్దని నేను మనవి చేస్తున్నా. తన పొరపాటులు కనుగొలవాడు ఎవడు? నేను రహస్యముగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషినిగా తీర్చము. హిడెన్ రాంగ్స్ ఆర్ హిడెన్ ఫాల్ట్స్ అన్నాడు. రహస్యముగా చేసిన పాపాలు దేవునికి తెలుసు. మనుషులకు రహస్యం కానీ దేవునికి అది రహస్యం కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి అది రహస్యంగా కాదు, దేవునికి అది తెరిచిన పుస్తకమే. నీ జీవితంలో నీవు చేస్తున్న రహస్యమైన క్రియలు ఎవరు ఎరుగరని భ్రమపడుతున్నావా? 4 గదుల మధ్యలో నీవు చేస్తున్నటువంటి అసహ్యమైన హేయ క్రియలు దేవుడు ఎరగడని అనుకుంటున్నావా? దావీదంటాడు, దేవా నా రహస్య పాపాలను క్షమించండి, నా తప్పులను క్షమించండి, నన్ను నిర్దోషిగా తీర్చండి.
ప్రార్థనలో ఒప్పుకోలు కనిపిస్తోంది. ఈ ప్రార్థనలో పశ్చాత్తాపం కనిపిస్తోంది. ఈ ప్రార్థనలో తన నిజ జీవిత స్థితిని ఎరిగిన వాడుగా కనిపిస్తున్నాడు భక్తుడైన దావీదు. మనం కూడా మన నిజ స్థితిని ఎరుగుదాం. మనం కూడా మన హృదయాంతరంగాలను పరిశీలన చేసుకొని రహస్యంగా ఉన్న అంశాలను దేవుని ఎదుట ఒప్పుకుందాం. ప్రభువు నమ్మదగిన వాడు, నీతిమంతుడు. ఆయన క్షమించేవాడు, నీతిమంతుడుగా తీర్చేవాడు. ప్రతి దుర్నీతి నుండి తప్పించి మనకు నీతిని ఒసగేవాడు. దేవుడు క్షమిస్తాడు అని ఎరిగితే తప్ప నీవు ప్రభు దగ్గరికి రాలేవు. నీ పాపం ఎంత ఘోరమైందైనా అవ్వచ్చు, ఎంత హేయమైందా అయినా అవ్వచ్చు, కానీ ప్రభు దగ్గరికి వచ్చి నువ్వు ఒప్పుకుంటే ఆయనే దాని నుండి నీకు విడుదలనిస్తాడు. ఆయనే క్షమిస్తాడు. ఆయన క్షమించిన తర్వాత తీర్పు తీర్చగలవాడెవడు లేడు. ఆయన నిర్దోషిగా ఎంచిన తర్వాత ఆ వ్యక్తి ధన్యుడవుతాడు. శాపగ్రస్తమైన జీవితం నుండి ఆశీర్వాదకరమైన జీవితంలోనికి అతడు నడిపించబడతాడు. వాక్యం వింటున్నారు కదూ. పాపములు ఒప్పుకుంటానికి అభ్యంతర పడవద్దు. ప్రభువు ఎదుట నీ హృదయాన్ని తెరవటానికి ఆటంకపడవద్దు. ఎప్పుడైతే ప్రభు ఎదుట నువ్వు పాపమును ఒప్పుకుంటున్నావో, ఆయన నామమునందు విశ్వాసం ఉంచుతున్నావో, ఆయన పరిశుద్ధుడు కనుక ఆయన నిన్ను క్షమాపణ ఇస్తాడు. విశ్వాసిగా ఉండి ఈ రాత్రి కాలం ఒకవేళ నీవు పడిపోయి ఉన్నావేమో, ఆయన ప్రభు ప్రేమ గలవాడు, పిలుస్తూనే ఉన్నారు. విశ్వాసి పాపం చేయడు అని అనుకొనవద్దు. మరణ సమయానికి వెళ్ళే లోపల ఎప్పుడైనా పడిపోయే అవకాశం ఉంది. విశ్వాసి పడిపోయే అవకాశం ఉంది. అయితే తిరిగి లగాలి అనేదే వాక్య సందేశం. విశ్వాసి తన పాపమును ఒప్పుకోవాలి, తిరిగి లగాలి, దేవునితో సహవాసం పునరుద్ధీకరించుకోవాలి. అప్పుడే అతనికి క్షేమం, ఆశీర్వాదం కలుగుతుంది. దురభిమాన పాపములలో పడకుండా నీ సేవకుని ఆపుము. ఇక్కడ డెలిబరేట్ రాంగ్స్ అని రాసింది. డెలిబరేట్ రాంగ్స్, దురభిమాన పాపములను బాహ్యంగా చేసేటువంటి ఆ యొక్క తప్పిదాలతో పోలుస్తూ రాశాడు. వాటిలో పడకుండా ఆపుము. ఈ సెన్స్ ఉంటే ఆటోమేటిక్గా పడకుండా ఆగుతాం. ఏది దురభిమాన పాపమో ఏది కాదో నీ అంతట నీవు ఎరిగి వాటికి దూరంగా వెళ్ళిపోవటానికి, పాపమునకు దూరంగా ఉండాలనేటువంటి బలమైన ఇచ్చ సహాయం చేస్తుంది. వాటిని ఆపండి, నావి నన్ను ఏలనీయవద్దు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు పాపం చేయకుండా మనలను ఆపాలని మనం చేస్తున్న ప్రార్థన మనమే పాపం చేయకుండా ఉండటానికి సిద్ధపరుచుకునేటట్లు మనలను సిద్ధపరుస్తుంది. దేవుని యొక్క వాక్యములో అవి నన్ను ఏలనీయకము అన్నాడు. అట్టి శక్తి నాకు ఇవ్వండి అని ప్రార్థిస్తున్నాడు. కనుక ఈ రాత్రి కాలం ఆధ్యాత్మిక కృపచేత బలవంతుడవై పాపము నిన్ను ఏలకుండినట్లుగా పాపమును విసర్జించి ప్రభువుతో నివసించుటకు పరిశుద్ధత కలిగి జీవించాలని ప్రభు పేట మనం చేస్తున్నా. అప్పుడు నేను యథార్థవంతుడనై అధిక ద్రోహము చేయకుండా నిందారహితుడిగా ఉండును. దేవుని యొక్క సహాయం చేత, దేవుని యొక్క అద్భుతమైనటువంటి శక్తి చేత నేను తప్పించబడి పాపమును విసర్జించుకొని నిందారహితుడిగా, పరిశుద్ధుడిగా, యథార్థవంతుడిగా, ద్రోహం చేయకుండా జీవించగలుగుతాను. చూడండి, దేవునితో నడక ఎంత శ్రేష్ఠ జీవితాన్ని ఇస్తుందో అర్థమవుతుందా? దయచేసి అర్థం చేసుకోండి. దేవునితో నీవు నడిచేటువంటి నడక, దేవుని వాక్యం బట్టి నీవు వెళ్ళేటువంటి త్రోవ నిన్ను ఖచ్చితంగా నిందారహితునిగా తీరుస్తుంది. దేవుడు అబ్రహామును పిలిచాడు. ఆదికాండ 17వ అధ్యాయంలో, అబ్రహామా, నేను సర్వశక్తి గల దేవుడను అని మాట్లాడుతూ నీవు నిందారహితుడివై నా ఎదుట నడుచుకోవాలి అని చెప్పారు. నిందారహితుడివై నా ఎదుట నడవాలి. అబ్రహాముకు దేవుని హెచ్చరిక, అది న్యాయ విధి.
ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం అటువంటి హెచ్చరిక పొందుకుందామే. రాత్రి నిందారహితులుగా మనం నడవాలి. యెహోవా నా ఆశ్రయ దుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలు, నా హృదయ ధ్యానములు నీ దృష్టికి అంగీకారములు అగునుగాక. యెహోవా నా ఆశ్రయ దుర్గమా, నా విమోచకుడా, నా ఆశ్రయ దుర్గమా, నా విమోచకుడా. ఈ రెండు పదాలు చాలా బలమైన పదాలు. నా నోటి మాటలు, నా హృదయ ధ్యానాలు నీకు అంగీకారం కావాలి అంటే, నీకు అంగీకారమైన నోటి మాటలు ఉండేటట్లు నన్ను నేను సరిచేసుకుంటానికి శక్తినివ్వండి. నీకు అంగీకారమైన హృదయ తలంపులు ఉండేటట్లు నన్ను నేను చేసుకోవటానికి నాకు శక్తినివ్వండి అని మనం ప్రార్థన చేసుకోవాలి. కనుక మన మాటలన్నీ ఆయన అంగీకరించేయాలనా? అలా కాదు. ఆయనకు అంగీకారమైన మాటలే మన జీవితంలో ఉండేటట్లుగా మనం అభ్యాసం చేసుకోవాలి. ఏదో సూపర్ న్యాచురల్గా నీ మాటలు వచ్చేస్తాయని అనుకోకు. పాపమును జయించి, లోకాన్ని జయించి, స్వార్థాన్ని జయించి ప్రభు కొరకు జీవించడం కొరకు తీర్మానం చేసుకుంటేనే నీ జీవితంలో అటువంటి స్థితి, కృప నీవు అనుభవించగలుగుతావు. వాక్యాన్ని ఇక్కడ నిలుపుదల చేస్తున్నాను. వాక్య సహకారం అందించిన విజయమ్మ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మనం ఇంతవరకు పాస్టర్ కె శ్యామ్ సాగర్ గారి ద్వారా కీర్తనల గ్రంథమును ధ్యానం చేసుకున్నాము. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనుచున్న ఆత్మీయ మేలులు మాకు తెలియచేయండి. మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేస్తే సోమవారం నుండి శనివారం వరకు మా కార్యాలయంలో ఏర్పాటు చేసిన 6 గంటల ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తాము. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకునేవారు మాకు తెలియచేయండి. అలాగే ఈ కార్యక్రమానికి ప్రతి నెల 100 రూపాయలు కానీ, 50 రూపాయలు కానీ, 25 రూపాయలు కానీ ఆర్థిక సహకారం అందించాలనుకునేవారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. యేసే పరిష్కారంలో దయచేసి భాగస్థులు కండి. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ ఘననామమునకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి కాలం ప్రత్యేకంగా మీ లేఖన భాగాలు ధ్యానించాం. మా నోటి మాటలు, మా హృదయ ధ్యానములు నీ దృష్టికి అంగీకారం అయ్యేటట్లుగా జీవించటం మాకు నేర్పించండి ప్రభు. నీ వాక్యములో ఉన్న యథార్థతను గ్రహించి, బంగారము కంటే మేలిమి బంగారము కంటే కోరదగినవని గ్రహించి, జంటు తేనె ధారణ కంటే మధురమైనవిగా నేర్చుకుని అనుభవించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. మా ప్రేక్షకులందరినీ దీవించండి. విజయమ్మ గారిని మీరు ఆశీర్వదించండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీరు పొందండి. యేసుక్రీస్తు వారి ప్రభు పేరిట అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మా తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని కన్యోన్య సహవాసం సదాకాలం మనకందరికి తోడై ఉండును గాక. ఆమేన్.